గుజరాత్ అలాగే హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఈ ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా మంగళవారం నాటి అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ 83 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. గుజరాత్ చేతుల్లో ఓటమి పాలైపోయింది. అయితే హైదరాబాద్ ఇంత దారుణంగా ఓటమి పాలవడంతో ఇక గుజరాత్ జట్టు ఎక్కడో మూడో స్థానంలో ఉండాల్సింది కాస్త మొదటి స్థానంలోకి దూసుకు వెళ్ళిపోయింది. అయితే ఇక ఈ ఘోరమైన ఓటమికి ఇక హైదరాబాద్ జట్టు కెప్టెన్ అయిన పాట్ కమిన్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, గుజరాత్ టైటన్స్ బౌలర్ల పైన ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా వాళ్ళ జట్టు టాప్ 4 ఆటగాళ్ల పైన షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ఒక్క వైఫల్యంతో తమ బ్యాటర్లను నిందించాల్సిన అవసరం లేదని, ఇక వీలైనంత త్వరగా ఈ మ్యాచ్ మర్చిపోయి వరుసగా 2 మ్యాచ్లు గెలుస్తామని చెప్పుకొచ్చాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే, గుజరాత్ టైటన్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో ఇక మా బౌలింగ్ తీరు నాకు సంతృప్తినిచ్చింది. కానీ ఈ వికెట్ బ్యాటింగ్కు కష్టంగా ఉంది. గుజరాత్ బౌలర్లు పిచ్ కండిషన్స్కు తగ్గట్టుగా బౌలింగ్ చేశారు. ఇలాంటి క్లిష్టమైన బౌలింగ్ ఎలా ఎదుర్కోవాలో మేము ఆలోచించాలి. అక్కడ మేము కొద్దిగా తడబడ్డాం. అయితే ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా గుజరాత్ బౌలర్స్ది అవ్వాలి కానీ మా వైఫల్యం కాదు అంటూ మాట మార్చేశాడు. మేము ఎప్పుడూ మా లోపాలను సరిదిద్దుకోవాలనే చూస్తాం. ఈ మ్యాచ్లో బ్యాక్ ఆఫ్ ది లెంత్లో వేసినప్పుడు బ్యాటర్లకు పరుగులు తీయడం కష్టంగా మారింది. గుజరాత్ బౌలర్లు మాకు పరుగులు చేసే అవకాశమే ఇవ్వలేదు. వారి బౌలింగ్ చేసిన తర్వాత మేము ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేయాల్సింది అనిపించింది. వారి బౌలింగ్ నుంచి మేము పాఠాలు నేర్చుకోవాలని చెప్పాడు. అయితే ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే, పాట్ కమిన్స్ మామూలుగా బౌలింగ్ అనేది బ్యాట్స్మెన్స్ను అవుట్ చేయడానికే బౌలింగ్ చేస్తుంటారు. అయితే వాళ్ళు మమ్మల్ని పరుగులు తీయనివ్వలేదు, వాళ్ళు మమ్మల్ని 4లు కొట్టనివ్వలేదు అన్న మాటలు తప్పని, ఒక బ్యాట్స్మెన్గా ఎటువంటి బంతులైనా ఎదుర్కొని నువ్వు బ్యాటింగ్ చేయగలిగితేనే, లేదా నీ జట్టులో ఉన్న ఆటగాళ్ళు బ్యాటింగ్ చేయగలిగితేనే దానికి సంబంధించి మీదొక అద్భుతమైన జట్టుగా ఉంటుందని, వాళ్ళకి ఈజీగా ఉన్నప్పుడు లూజ్ బంతుల్ని 4లు 6లు కొట్టినంత మాత్రాన గొప్ప బ్యాట్స్మెన్స్ అయిపోరు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆ తర్వాత పాట్ కమిన్స్ ఏమన్నాడంటే, ఇంకాస్త మెరుగైన లెంత్లో బౌలింగ్ చేయాల్సిందని, ఏది ఏమైనా T20 క్రికెట్ ఇంతకన్నా అత్యుత్తమమైన బౌలింగ్ చూడలేదని అన్నాడు. మా బ్యాటింగ్ ఆర్డర్ అద్భుతంగా ఉందని, కాబట్టి ఒక్క మ్యాచ్ ఫలితాన్ని బట్టి మేము అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మా టాప్ 4 బ్యాటర్లందరూ ఈ సీజన్లో 400 కంటే ఎక్కువ పరుగులు చేశారు. వారందరూ మంచి ఫామ్లో ఉన్నారు. T20 క్రికెట్లో ఇలాంటి ఫలితాలు అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. మాకు బాగా తెలిసిన వేదికల్లోనే తర్వాతి మ్యాచ్లు ఉన్నాయి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం. ప్లే ఆఫ్ క్వాలిఫికేషన్ గురించి మాకు భయం లేదు. ఈ టోర్నీ ఆరంభంలో మేము ఎక్కువగా విజయాలు సాధించడం వల్ల మాకు అది సులువైంది. మేము గత 7 మ్యాచ్ల్లో 5 లేదా 6 గెలిచాం. అది మాకు ప్లే ఆఫ్ రేస్లో ఉంచేందుకు ఊరటనిచ్చింది. క్వాలిఫై అవ్వడానికి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అది గెలిస్తే చాలు. మేము గతంలో ఏ వ్యూహాలతో గెలిచామో వాటిపైన దృష్టి పెడతాం. ఈ ఓటమిని త్వరగా మర్చిపోయి తదుపరి మ్యాచ్లకు సిద్ధమవుతామని పాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఒక జట్టు కెప్టెన్గా పాట్ కమిన్స్ తమ జట్టు ఆటగాళ్ళని ఆ రకంగా బ్యాకప్ చేయడం చాలా అవసరం. కానీ ఇక పూర్తిగా అసలు తప్పు మాది ఏమీ లేదు, కేవలం అవతల వాళ్ళ ప్రతిభ వల్లే మేము ఓడిపోయామనడం తప్పు అంటూ కొంతమంది, అంటే సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్ వీళ్ళందరూ కూడా వ్యాఖ్యానించారనమాట. ఎప్పుడైనా సరే ఆట ఓడిపోయాము అంటే ఖచ్చితంగా ఓడిపోయిన జట్టు వైఫల్యం అని అంటారు. అంతేకాని అవతల ప్రత్యర్థి జట్టు అద్భుతమైన ఆట కొంతవరకే ఉంటుంది కానీ మిగతా ప్రత్యర్థి జట్టు కూడా ఓటమి పాలవ్వడానికి వాళ్ళ లోపాలు కూడా కారణమే. ఇప్పుడు రేపొద్దున్న ఫైనల్స్లోనో లేకపోతే సెమీఫైనల్స్లోనో ఇంతకన్నా గొప్పగా ఆడే జట్టు రంగంలోకి దిగుతుంది. మనం అన్ని విధాలా ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా. అట్లీస్ట్ ఈ రకంగా 12 మ్యాచ్లు ఆడిన తర్వాత కూడా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.